నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఎంతో సులభంగా చేసుకోగలిగే మ్యాంగో ఫ్రూటీ చూపించబోతున్నాను గైస్. బయట మనకి ప్యాకెట్లలో లభిస్తుంది కదా, దాన్ని మనము ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే హైజీనిక్గా తయారు చేస్తున్నాం గైస్. అంతేకాకుండా మనము ఫ్రిడ్జ్లో నెల రోజులకు పైగానే దీన్ని నిల్వ ఉండే విధంగా చూపిస్తున్నాను గైస్. అందరూ తప్పకుండా ట్రై చేయండి గైస్, చాలా బాగుంటుంది. దీనికి ముందుగా ఇలా బాగా మాగిన మామిడి పండ్లను, అంటే మరీ మనకి మెత్తగా ఉండకూడదు, గట్టిగా ఉండాలి. మనకి తొక్క తీస్తాం కాబట్టి కొంచెం బాగా గట్టిగా ఉండాలి. తీయగా ఉండే మామిడి పండ్లు తీసుకోండి గైస్. ఇప్పుడు ఇంకొకటి మామిడికాయ తీసుకొని తొక్క తీసుకొని దానికి తోలు తీసుకొని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. మామిడి పండ్లను కూడా దానికి తోలు తీసుకొని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. 3 కప్పుల మామిడి పండ్లకి 1 కప్పు మామిడికాయ ముక్కలు కొలత చెప్తున్నాను చూడండి గేస్. 3 కప్పుల మీది కొలత ఏదైనా తీసుకోండి, గ్లాస్ తీసుకోండి, కప్పు తీసుకోండి, ఏదన్నా తీసుకోండి. 3 కప్పుల మామిడి పండ్ల ముక్కలకి 1 కప్పు మామిడికాయ ముక్కలు. వీటన్నిటిని ఇట్లా ఒక ప్రెషర్ కుక్కర్లో వేసేసుకొని 1/4 కప్పు షుగర్ వేసేసుకొని 1/2 లీటర్ నీళ్లు పోసేసుకొని హై ఫ్లేమ్లో 4 విజిల్స్ రానించుకోండి గైస్. మనకి బాగా మెత్తగా ఉడికిపోవాలి ఇవి ముక్కలు అనేటివి. మామిడి పండ్ల ముక్కలు ఈజీగా ఉడికేస్తాయి, కానీ మామిడికాయ ముక్కలు ఉడకనీకి కొంచెం టైం పడుతుంది కదా. 4 విజిల్స్ రావాలి చూడండి గైస్. ఇలా ఈ కుక్కర్కి మూత పెట్టేసుకొని 4 విజిల్స్ రానించుకోవాలి. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్టీమ్ అంతా పోయిన తర్వాత దీని మూత తీసేసుకొని చూడండి గేస్, ఉడికిన తర్వాత ఇట్లా ఉంటాయి. ఒక బౌల్ తీసుకొని దానిపైన ఇట్లా జల్లెడ పెట్టేసుకొని ఈ నీళ్ళన్నిటినీ మనము ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి గేస్. నేనైతే ఫ్రూట్ జార్ తీసుకున్నాను. ఇట్లా ఫ్రూట్స్ వేసుకునే జార్ అయితే మనకి ఇంకా ఇబ్బంది ఉండదు. మీ దగ్గర ఇది గిన్నె లేకపోతే మామూలు మిక్సీ జార్ తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇలా ఈ జార్లోకి ఈ పండ్లన్నిటినీ, చల్లారిన పండ్లన్నిటినీ వేసేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీకి వేసేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీకి వేసేసుకున్న తర్వాత మనం నీళ్లు ఫిల్టర్ చేసుకున్నాం కదా, అదే జల్లెడలోకి ఈ ప్యూరిని అంతా వేసుకొని ఈ పేస్ట్ని అంతా వేసేసుకొని బాగా ఫిల్టర్ చేసుకోవాలి. దీన్ని కూడా ఇట్లా 1 స్పూన్ తీసుకొని ఇట్లా అనుకుంటే మనకి కిందికి మొత్తం దిగేస్తుంది. ఇలా దిగిన తర్వాత దీంట్లోకి ఇంకా మళ్ళీ ఈ నీళ్ళు ఇదంతా ఈ ప్యూరి మొత్తం కలసాలంటే స్పూన్తో కంటే కూడా ఇట్లా విస్కర్ తీసుకుంటే గిన మనకి బాగా కలుస్తుంది. అందుకని నేను విస్కర్ తీసుకున్నాను. అలాగే దీంట్లోకి 1/4 టీ స్పూను మ్యాంగో ఎసెన్సీ వేసేసుకోండి. ఇలా మ్యాంగో ఎసెన్సీ మొత్తం ఖచ్చితంగా వేసుకోవాలి గేస్. వేసేసుకున్న తర్వాత మనకి ఇది గట్టిగా అనిపిస్తే గిన కొన్ని నీళ్ళు కూడా పోసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అంతే గేస్, నీళ్ళు అందుకు వేసేసుకొని అన్నీ కలుపుకుంటే మనకు మ్యాంగో ఫ్రూటీ రెడీ గేస్. దీన్ని పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తాగుతారు గేస్. అంత బాగుంటుంది కాబట్టి మనం అంత ఇష్టంగా తాగుతాము. దీంట్లోకి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగితే ఇంకా చల్లగా ఈ మండే వేసవిలో మ్యాంగో ఫ్రూటీని ఎంజాయ్ చేసుకుంటూ తాగొచ్చు గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంటను అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్, బాయ్.